హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్లౌజ్లో ఈ కటింగ్లో వచ్చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఈ సైజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అన్నమాట. నడుం లూజ్ వచ్చేసి మనకి 26, నడుం లూజ్ 28, చెస్ట్ లూజు. ఇంత చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ. ఏ బ్లౌజ్ అయినా కొలతలు మారుతాయి అంతే, కానీ కటింగ్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుంటున్నాను. కానీ ఇది వచ్చేసి హెమ్మింగ్ అన్నమాట. హెమ్మింగ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి 1.5 ఇంచ్ మార్కింగ్ అయితే ఎక్స్ట్రాగా వేసేసుకొని హెమ్మింగ్కి డబుల్ ఫోల్డింగ్ చేయడానికి పెట్టేసుకొని ఇలా బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత టైట్ కుట్టు వరకు చంక డౌను బ్లౌజ్ హైట్కు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూస్తేనే అర్థమవుతుంది కదా, చిన్న సైజు. ఇంత చిన్న సైజ్ చాలా తక్కువ రేర్గా ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ మన బ్లౌజ్ హైట్, హ్యాండ్ హైట్ వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా 1/4 ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని ఆమ్ రౌండ్ చెక్ చేస్తే 6 ఇంచెస్ చూస్తున్నారు కదా. 6 ఇంచెస్ అంటే మనకు చంక రౌండ్ చుట్టుకొలత 12 ఇంచులు అనమాట. చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్. చూడండి పైన వచ్చేసి 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ అయితే తీసేస్తున్నాను. ఇలా ఈ విధంగా కర్వ్ తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి పైన రాసి బుట్ట హ్యాండ్స్ అండి, కుచ్చులు పెట్టాలన్నమాట. కుచ్చుల కోసం వచ్చేసి ఎక్కువగా లేవకూడదని చెప్పింది కస్టమర్. అందుకని చెప్పేసి 1.5 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టేసుకొని వెడల్పుకి వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. ఎందుకంటే కుచ్చులు కొంచెం ఎక్స్ట్రాగా ఒక 6 కుచ్చుల వరకు పెడతానండి, బాగుంటుంది. అందుకని చెప్పేసి పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే కట్ చేసేసుకున్నాను. పైన టక్స్ ఇచ్చేసుకొని కుచ్చి ఎక్కడి నుంచి పెట్టుకోవాలో అక్కడికి ఒక టక్స్ ఇచ్చేసి చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, చూడండి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని దీనికి వచ్చేసి మనం కరువు లోతు తీస్తాం కదా, అది వచ్చేసి ఇలా చంక టైట్ కుట్టుకి మిడిల్లో ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. సన్నగా ఉంది అమ్మాయి కాబట్టి ఎక్కువగా తీయాల్సిన పని లేదు. సన్నగా నేను తీసాను చూడండి, అంత తీస్తే సరిపోతుంది. అక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి టక్స్ పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. మనం ఏది ముందు కట్ చేసుకున్నా ఏది తర్వాత కట్ చేసుకున్నా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరడం కావాలి. కట్ చేసే విధానం తెలవాలన్నమాట మనకు, అంతే. చూడండి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఓపెన్స్ అటువైపున వేసాను, జెయింటింగ్ నా వైపున వేసుకొని కింద వచ్చేసి క్రాస్ లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది మిడిల్కి మర్చ్ చేసుకొని మొత్తం ఎంత ఉందో అంతకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రాగా 1 ఇంచు టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్. చూసారు కదా, 3 మార్కింగ్లు అయితే వచ్చాయి మనకి. ఎక్స్ట్రాగా 1 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ టక్స్ కోసం. బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని మీరు కుట్లకు ఎంత పట్టుకుంటారనే దాన్ని బట్టి పైకి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా పైకి పెట్టేసుకొని చివరిన ఒక లైన్ అయితే వేసేస్తున్నాను సైడ్ వైపున. ఈ విధంగా ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్. ఇంత సన్నగా ఉన్న అమ్మాయికి కూడా చెస్ట్ చూసుకోవాలంటే చూసుకోకపోయినా ఏం పర్వాలేదు. మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కదా ఖర్చులో, సరిపోతుంది. కానీ సన్నగా ఉంది కాబట్టి చెప్తున్నాను, మనకి ఎంత నడుం లూజ్కి చెస్ట్ లూజ్కి 2 ఇంచెసే తేడా. నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 7 వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది, పెట్టేసుకున్నాను. చూడండి నడుం లూజ్ వచ్చేసి 26, చెస్ట్ లూజ్ వచ్చేసి 28 అన్నమాట. ఇంకా అదే ఇక్కడ మీకైతే మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా 2 ఇంచెసే తేడా ఉంది కాబట్టి మనం చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ చూసుకుంటే తప్పేంటి, బ్లౌజే కదా మనకు కరెక్ట్గా సెట్ అయ్యేది. చూసేసుకుంటే పోయేదేమీ లేదు కదా, అందుకని చూసేసుకున్నాను. చూడండి మన చంక టైట్ కుట్టు చెస్ట్ లూజ్కి మనం మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ కంపల్సరీగా పైకి పెట్టుకోవాలి, మనం కుట్టేసరికి దిగుతుంది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 26 నడుము లూజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుంది. 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని 2 ఇంచెస్ వచ్చేసి నెక్ లూజ్, కింద వచ్చేసి 2.5. నెక్ కొంచెం డీప్గానే కావాలి కాబట్టి పైన 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5. షోల్డర్ జారకుండా నెక్ డీప్గా రౌండ్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నెక్ అయితే రౌండ్ తిప్పేసుకొని షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ప్రకారం పెట్టేసుకుంటే మనకి 5 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. కుట్ల కోసం కొద్దిగా క్లాత్ అనేది పడుతుంది కాబట్టి కొద్దిగా జరుపుకున్నాను నేను.
చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ బ్లౌజ్కి వచ్చేసి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని చూడండి, ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1 ఇంచే పెడుతున్నాను, ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది ఈ రౌండ్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకు 6 ఇంచెస్ రావాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నా చేయి తీసి చూపిస్తున్నాను కరెక్ట్గా ఎలా వచ్చిందో చూడండి. 6 ఇంచెస్ సరిపోయింది, మ్యాచ్ అయిపోయింది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే. ఏ బ్లౌజ్కైనా ఎలాంటి బ్లౌజ్కైనా మనకు షోల్డర్కి ఎదురుగానే టక్స్ వేస్తాం కాబట్టి ఈ బ్లౌజ్ కూడా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ పార్ట్ టక్స్ అయితే వేసేసుకోవాలి. దీని హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్కి. చూడండి, కింద క్రాస్గా కొద్దిగా నడుము దగ్గరికి ఇలా తీసేసుకున్నాను. కుట్ల కోసం పావించి ఉంచేసుకొని మిగతా తీసేసుకొని ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కటింగ్ చేసుకుంటూ రావడమే. ఇంకా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూస్తాను. చూడండి, ఈ విధంగా నీట్గా మార్కింగ్ వేసిన విధంగా కటింగ్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ తీస్తే సెట్ అవ్వదు అని అంటారు. ఎందుకు సెట్ అవ్వదు? ఖచ్చితంగా సెట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా సైడ్ వైపు అయితే క్రాస్గా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్, కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే సైజుల వారీగా. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి సన్నగా ఉంది, తనకు తగ్గట్టుగా కొంచెం చెస్ట్ హెవీగా ఉన్న వారికి ఒకలాగా, షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి అనే వారికి ఒకలాగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. షేప్ అనేది షేప్ బెల్ట్ అనేది ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. షేప్ అనేది ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇంకొక వీడియోలో ఫ్రంట్ పార్ట్ మాత్రమే చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నెక్ ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి లోతు తీస్తాం కదా, అది వచ్చేసి టైట్ కుట్టు వేస్తాం కదా సైడ్ వైపున, అక్కడ నుంచి లోపలికి ఒక 1/2 ఇంచ్ లోతు. ఆ కుట్టు దాటి మాత్రం తీయకూడదండి. తీస్తే ఏమవుతుందంటే సైడ్ వైపున హెచ్చు తగ్గులు వస్తుందన్నమాట. ఎంత బాగా కుట్టినా ప్లేస్ గుర్తు రావట్లేదు, హెచ్చు తగ్గులు వస్తుందంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఫ్రంట్ హైట్ వచ్చేసి 11.5. చూడండి, ఇక్కడ 11.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి నా ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ అండి. ఖర్చు లేకుండా చెక్ చేసుకున్న తర్వాత అలాగే పెట్టేయకూడదు. మనం పైన కుట్లకు ఖర్చు పడతాం కదా, ఆ ఖర్చుని కలిపేసుకొని పెట్టేసుకోవాలి. నాకు 6 ఇంచెస్ పెట్టుకుంటే ఖర్చు పోను, నెక్కు సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే నెక్ రౌండ్ షేప్ అయితే తిప్పేసాను. చూడండి, ఉక్స్ పట్టే కాజాపట్టి అనేది కస్టమర్ ఏం చెప్తారు, వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలి అన్నప్పుడు ఇలా టేప్తో చెక్ చేసుకుంటే, కుట్టిన తర్వాత 3.5 ఉంది నాకు, నేను 4.5 పెట్టేసుకున్నాను. నాకు కుట్టిన తర్వాత 3.5 అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి డాట్స్ వచ్చేసి ఇక్కడ సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు సరిపోలేదు, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా దించుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రాగానే దించాను, కానీ తీసేయాల్సి వచ్చింది. చూడండి, అది ఇక్కడ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచేనండి వెడల్పు. పొడవు వచ్చేసి 2 ఇంచెస్. ఎందుకంటే చిన్న సైజ్ కదా, చెస్ట్ హెవీగా ఉండదు కాబట్టి 2.5తో డాట్ అయితే వేసేస్తాను. ఇలా మన చెస్ట్ని బట్టి డాట్స్ వేసుకుంటే బ్లౌజ్ అనేది సెట్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను, అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ క్లియర్గా ఏ సైజు వారికి ఎలా తీసుకోవాలి, హెవీ చెస్ట్ వారికి ఎలా తీసుకోవాలి, చిన్నగా చెస్ట్ ఉన్న వారికి ఎలా తీసుకోవాలి, ఫ్లాట్గా కావాలన్న వారికి ఎలా తీసుకోవాలి, కోపుగా షేప్ అనేది బాగా రావాలనే వారికి ఎలా తీసుకోవాలనేది ముందు వీడియోలో అయితే చూపిస్తానండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్తోనే చూపిస్తాను, మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మనకు అయిపోయింది కదా. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అనుభవం ఉన్న వాళ్ళు ఈ టక్స్ లేకపోయినా వేస్తారు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా టక్స్లు మార్కింగ్లు అనేది పక్కాగా పెట్టుకొని స్టిచ్చింగ్ దగ్గరకు అనేది వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసుకొని ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది. కుట్లకు క్లాత్ కలుపుకొని. కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా తీద్దామని వేశాను, కానీ మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని మనకి ఎంత అవసరం ఉందని చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా దిగిందని చెప్పాను కదా, అది తీసేస్తున్నాను. చూడండి, ఎందుకంటే మరీ క్రాస్ బెల్ట్ అనేది 2 ఇంచెస్కి తక్కువగా ఉండకూడదు. సైడ్ వైపున 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ కంపల్సరీగా ఉంటేనే షేప్ బాగుంటుంది. నాకు సైడ్ వైపున వచ్చేసి 2 ఇంచెస్, ఉక్స్ వైపున వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను మామూలుగా కట్ చేస్తున్నాను. చూడండి, క్రాస్ బెల్ట్ అనేది
ఈ విధంగా చూడండి 3.5కి కొద్దిగా ఎక్స్ట్రాగానే పెట్టేసుకున్నాను. హుక్స్ సైడ్ వచ్చేసి నాకు ఎందుకంటే నేను కుట్లల్లో క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పడతానన్నమాట. పొడవు వచ్చేసి ఇంకా బ్లౌజ్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్న కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ మిడిల్లో వచ్చేసి పాదొక 3 ఇంచులు, చివరికి వచ్చేసి 3 ఇంచులు, స్టార్టింగ్లో వచ్చేసి 4 ఇంచెస్కి కొద్దిగా తక్కువగా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఒక లేయర్ వచ్చింది కదా, ఇంకొక లేయర్ ఉంటే బాగుంటుంది. మరి సన్నగా ఉందన్నమాట సైజ్ బ్లౌజ్. అంటే ఈ బ్లౌజు మెయిన్ క్లాత్ వచ్చేసి సన్నగా పల్చగా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా నేను లైనింగ్ డబల్ క్రాస్ బెల్ట్లు అయితే తీసుకుంటున్నాను. ప్రతిసారి సరిపోదండి డబుల్గా తీసుకోవడానికి, కానీ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి క్లాత్ అనేది మనకు బాగానే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వేసి కట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎంత పల్చగా ఉందంటే చాలా సన్నగా ఉందన్నమాట. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు గమ్ పెట్టి ఐరన్ చేస్తే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని చూడండి. దీంట్లోనే ఎక్కడ జాయింట్లు పడకుండా ఎలా కట్ చేస్తారనేది చూడండి. ఇక్కడ ఇలా మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి. సన్నగా ఉంది, ఒక సైడ్ లాగుతుంటే ఇంకొక సైడ్ వెళ్ళిపోతుంది. అంత సన్నగా ఉందన్నమాట. బ్లౌజ్ కుట్టేసరికి ఇంకా కష్టమేనండి, ముడతలు వచ్చేస్తుంటాయి, విప్పతీస్తూ కుట్టాల్సి ఉంటుంది. అంత స్మూత్గా ఉంది. ఈ విధంగా అయితే వేసేసుకొని నేనైతే హ్యాండ్ దగ్గర జాయింట్లు పడకుండా, ఈమె సన్నగా ఉంది కాబట్టి పడదు, కానీ లావుగా ఉన్న వారికి కూడా బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా ఒకే డిజైన్లో ఉన్నప్పుడు ఇప్పుడు వేస్తున్న మెథడ్లో కట్ చేస్తానండి బ్లౌజ్ కటింగ్ అనేది. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ వేసి చూపిస్తాను. ఒక సైడ్ ఒక హ్యాండ్, ఒక సైడ్ ఒక హ్యాండ్, మిడిల్లో వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఆ విధంగా అయితే తీసేసుకుంటే మనకు క్లాత్ అనేది జాయింట్లు పడకుండా సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలి. చూడండి, మనకి ఎంత క్లాత్ అనేది మిగిలింది. వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి మీకు క్లాత్ సరిపోయింది అనుకోవచ్చు, కానీ లావుగా ఉన్న వాళ్ళవి కూడా ఇలా సేమ్ డిజైన్తో లైన్స్ అలాంటివి ఏమీ లేకుండా ఇలా సేమ్ డిజైన్స్తో వచ్చినప్పుడు ఇలా జాయింట్లు పడకుండా ఇలాగే కట్ చేస్తాను. సైజు పెద్దది అవ్వచ్చు అంతే, కానీ సేమ్ కటింగ్ అనమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, ఏ విధంగా అయితే పెట్టేసుకున్నానో ఆ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు ఇవన్నీ మొత్తం కట్ చేసుకున్నాను. మొత్తం వీడియో అయితే పెట్టట్లేదండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.